కొంచెం తమలపాకులు నిన్న సాయంత్రం పెట్టాం కదండీ, వడిలిపోకుండా కొంచెం నీళ్ళు జల్లుతుంటే ఫ్రెష్‌గానే ఉంటున్నాయి. అలా నిదానంగా వెలుగుతుంది. ఇంతకుముందైతే పెద్దగా ఒత్తి ఎలిగిపోయేది. ఆవు నెయ్యేమో నిదానంగా వెలుగుతుందండి. అంతా తల్లి. మనం ఏదైనా సరే మన వల్ల కాదు అనేది ఏమి ఉండదు. అమ్మని అడిగి చేసుకుంటూ వెళ్ళిపోతే అమ్మే చూసుకుంటుంది అంతని. అమ్మవారికి మొత్తం ముగ్గురికి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి చీర తీయించుకుంది అమ్మ అయితేని. శారీ మాట ఇది. చిన్నపిల్లలకి ఇప్పుడు శారీ టైప్ వస్తుంది కదా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. బెంగళూరు నుంచి వచ్చేస్తాము. ఇవాళ ఉదయం దిగమాట, తెల్లవారుజామున దిగాము. ఇంకా సాయంత్రం నుంచి అమ్మవారిని నిలబెట్టుకుందాం. మరి క్లీనింగ్ ఉంటుంది కదా, ఆల్రెడీ క్లీన్ చేసుకుని వెళ్ళాను కానీ మళ్ళీ 4 రోజులు ఉండిపోయామంటే క్లీనింగ్ ఉంటుంది కదా, చుట్టూరు కడుక్కొచ్చి మామిడాకులు అయితే తెచ్చి ఇదిగోండి ఇలా ఈసారి ఏం చేస్తున్నానంటే దీన్ని ఏమంటాం, డర్మాకోల్ షీట్స్ అయితే తెప్పించాను. గుండు సూదులు తెప్పించి తవలపాకులతోటి వెనకాల డెకరేషన్ చేయాలనిపించింది అమ్మ కోసం. ఈసారి ఇంకొంచెం ముందుకెళ్ళి ఇలా చేద్దాం అనిపించింది. అంతా తల్లి చేయించుకోవడమే, మనం అనుకుంటే అయిపోవు కదండి, అమ్మకు నచ్చితేనే జరుగుతాయి. ఇంక ఇదిగోండి శారీ అయితే మడత పెట్టి ఇప్పుడు రెడీ చేస్తున్నాను. ఈరోజు సరస్వతి పూజ కదా, నేను సాయంత్రం నిలబెట్టుకుంటున్నాను కాబట్టి ఈవేళ రేపు ఎల్లుండ, రేపు ఏమో దుర్గాష్టమి కదా, అమ్మవారికి చక్కగా అలంకరిస్తాను. రేపు కూడా వీడియో తీస్తాను. ప్రస్తుతానికి అరటి చెట్లు నిలబెడదాం అని అనుకుని తెప్పించాను. మా పెద్దోడేమో చిన్నదోటి పెద్దదోటి తీసుకొచ్చాడు. లేదంటే కట్ చేయొచ్చు కదా అరకదాన్ని. అవునా, కిందే కింద. అవునా, హారిక చాలా ఓపిక ఎక్కువ. డెకరేషన్స్ ఇలాంటివి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. తనకు అన్నీ తెచ్చిస్తే కొంచెం హెల్ప్ చేస్తే తనవే చేస్తుంది. నేను చేస్తానంటే ఒప్పుకోవట్లేదు. సరే ఇంకా తను చేస్తానంటుంది కదా, తనకు అప్పచెప్పి నేను ఇదిగోండి అమ్మవారి చీర అయితే కడుతున్నాను. ఇంకా అమ్మవారిని అన్నీ రెడీ చేసుకోవాలి. ఇంకా తిని పని అవుతే నేను అన్ని కుర్చీలు అవి పెట్టి రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. రాణి కలర్ చీర ఎలాగుందో కట్టిన తర్వాత మళ్ళీ అమ్మవారిని చూపిస్తాను. నాకు ఎప్పుడు టాస్కే కొత్త మాట. లాస్ట్ ఇయర్ కట్టాను కదా, మళ్ళీ ఇప్పుడు కష్టం కూడానే. చూద్దాము. అన్నీ ఇదిగోండి పువ్వులు అన్నీ తెప్పించాను. ఇంకా ప్రసాదం అయితే చెయ్యాలి. అఖండ దీపానికి అన్నీ రెడీ చేసుకున్నాను. ఈసారి ఆవునైతే వెలిగిందామని. ఆ తల్లి దయ ఉంటే అసలు ఈ 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ దశమి దేవీ నవరాత్రులు నేనైతే 3 రోజులు చేసుకోగలుగుతున్నాను నిలబెట్టుకుని. ఇంకో అవకాశం ఏంటంటే, ఆనందం ఏంటంటే అన్ని గుళ్ళకి ఈసారి కూడా వెళ్దాము, దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. నిజంగా ఎంత బాగున్నాయంటే అండి, అంటే ప్రయాణం చేస్తుంటే దారి పొడికిన అమ్మవారి దేవీ నవరాత్రులు కదా, కలకల్లా ఆడిపోతూ బెలా అనిపించింది నాకైతేని. ఇంకా అన్నీ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. హడావుడైపోయిందండి. అయినా నవరాత్రులు అంటే రాత్రి మాటలే చేసుకుంటారు చాలామంది. ఉదయం చేస్తారు, రాత్రి బాగా ఎక్కువగా చేసుకుంటారు 12 దాకాని. ప్రస్తుతానికి ఈ సంవత్సరం అయితే అమ్మవారిని ఇలా నిలబెట్టాను. ఒక్కసారి అమ్మని మీరు కూడా చూసి దర్శనం చేసేసుకోండి. అలాగే వీలైతే నిలబెట్టుకోండి. లేదంటే అవకాశం ఉంటే ఇంట్లోనే దేవుడి మందిరంలో కూడా చేసుకోండి. మనకి చాలా తెలుస్తుంది, మంచిగా అనిపిస్తుంది, ధైర్యంగా ఉంటుంది. ఇలా పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లో మనం కూడా హ్యాపీగా ఉంటాము. రేణింపు ఉంటుందన్నమాట. ఏదైనా చీడ పీడ కింద ఏమైనా అనిపించినా కూడా అటువంటివన్నీ తొలగిపోతాయి. అమ్మని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి. ఇంకా నేనైతే పూజ అయితే మొదలు పెట్టేసుకుంటాను. పూజ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. నేనైతేని ఇప్పుడు మీరు ఒకసారి మటుకు చూసేయండి. ఇదిగోండి అఖండ దీపం ఈసారి ఆవునైతే వెలిగించుకుని ఈసారి ఇలా పెట్టుకున్నాను. రేపు పొద్దున ఇంకా కొంచెం చూసుకుంటాను. ఈరోజు దిగడం వల్ల నాకు కొంచెం హడావుడి అనిపిస్తుంది. అంటే అన్నీ క్లీన్ చేసుకోవడం, బట్టలు ఇవన్నీ ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, ఇవన్నీ చేసుకుని అమ్మనైతే ఇప్పుడు ఈ సాయంత్రం నిలబెట్టుకుంటున్నాను. ఈరోజు సరస్వతీదేవి అవతారం సప్తమి. ఇంకా నేను స్టార్ట్ చేస్తాను. పిల్లలు అందరూ కూడా అండి ఇంకా పూజకి రెడీగానే ఉన్నారన్నమాట. వచ్చేసారా? రెడీ అయిపోయారా? అయిపోయింది. చేస్తాను. ఒకసారి ధూపం వేసేద్దామని ముందుగా. తల్లి జగన్మాత జగదీశ్వరి కాశీ లక్ష్మి అన్నపూర్ణేశ్వరి నమోస్తే అమ్మ దుర్గమ్మ. ఇంకా పూజ అయితే మొదలు పెట్టుకుంటాను. అది ఇచ్చుకోమ్మా అగరత్తులది. హారిక నువ్వు ఇచ్చుకో అగరత్తులది. అఖండ దీపం పెట్టుకున్నానండి. ఇక్కడ ఈసారి కిందే పెట్టుకున్నాను. పీట వేసుకొని, చిన్న పీట వేసుకొని ఇతర ప్లేట్ పెట్టి దీన్ని మట్టి ముక్కడు తెప్పించి పెట్టుకున్నాను. ఆవునైతే వెలిగిస్తున్నాను. ఇదిగోండి వెలిగించండి. అమ్మగారు ముందుగా తల్లి
వినాయకుని తలుచుకుందాం. ఓం గం శ్రీ దుర్గా భవానికి జై, దుర్గా భవానికి జై, దుర్గా భవానికి జై. ఓం గం హ్రీం శ్రీ దుర్గా భవానికి జై, దుర్గా భవానికి జై, దుర్గా భవానికి జై, దుర్గా భవానికి జై. జగన్మాత. పువ్వులు తీయమ్మా అరిక, కొన్ని 2 పువ్వులు. ఇంకా ఈ 3 రోజులు ఏం చేశాను, అమ్మవారికి ఎలా చేసుకున్నాను పూజ విధానం, దర్శనానికి ఎక్కడికి వెళ్ళాను, ఇవన్నీ కూడా ఒక వ్లాగ్ కింద చూపిస్తానండి. ఈరోజైతే మనస్ఫూర్తిగా అయ్యింది. అఖండ జ్యోతి కూడా వెలిగించుకున్నాము. ఇంకా అమ్మవారే దయమాట ఇదంతని. ఇంకా అన్నీ మీరు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మనసులో ఏమైనా అనుకుంటే నెరవేరుతుంది. ఆ తల్లిని ప్రశాంతంగా దండం పెట్టుకొని, అందుకే వీడియో షూట్ చేస్తున్నాను. నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. అసలు ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి, నాకు కుదరలేదు కదా. ఇప్పుడు నాకు మనసు తృప్తిగా ఉంది. ఎలా ఉంది అమ్మ కామెంట్లో పెట్టండి. అల్లంగారులు వేస్తున్నానండి దుర్గాష్టమికి అమ్మవారికి. పొద్దుటేమో పులిహార చేసి పెట్టాను, సాయంత్రం ఏమో అల్లంగారులు వేసి పెడుతున్నాను. ఇంతకు ముందు కూడా చేసి పెట్టాను పానకం గారెలు అవి వేసి అన్నపూర్ణేశ్వరి దేవికి. అప్పుడు దాకా అంటే ఇంట్లో అంటే దేవుడి మందిరంలోనే చేసేసుకున్నాను. ఇప్పుడేమో అమ్మని నిలబెట్టుకున్నాను కదా, అన్నీ రెడీ చేసుకుని పిండి అది రుబ్బేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట, మెత్తగా రుబ్బాను. గారెలు గట్టిగా ఉంటే నచ్చమాట. గారెలు గట్టిగా వస్తున్నాయి అంటే ఆయిల్ లాగదు కానీ గట్టి వచ్చేస్తాయి అన్నమాట. అలానే లూజ్గా ఉన్నా కూడా నూనె లాగుతుంది అంటే కొంచెం లాగుతుంది కానీ హెవీగా లాగదు, కానీ టేస్ట్ బాగుంటుంది, మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. పిండి ఇదిగోండి ఇలా ఉంటే చాలు, మెత్తగా రుబ్బేసుకోవాలి, మనం మినప్పిండి రుబ్బినట్టు. కొంచెం ఇదిగోండి ఇలా గట్టిగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే అసలు టేస్ట్ ఎంత బాగుంటుందండి. అమ్మవారికి ఇప్పుడు చక్కగా చేసి పెడతాను. అల్లంగారులు ఆవిడకి ఇష్టం కదా, ఆవిడ కోసం చేస్తున్నాను. అమ్మవారికి అల్లంగారులు అండి, చాలా బాగా వచ్చినాయి అన్నమాట. సౌండ్ వినపడుతుందా మీకు? ఇదిగోండి ఇలా అంటే ఆయిల్ ఏం పెద్ద లాగదన్నమాట. మెత్తగా రుబ్బాలి, గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. ఇంక ఇవి లాస్ట్లో కొంచెం గారె అతుకు ఊడిపోయింది. ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుంటాను. అమ్మని ఈరోజు కూడా ముత్తాపు చేశాను, ఒకసారి చూసేయండి. కొంచెం తమలపాకులు నిన్న సాయంత్రం పెట్టాం కదండి, వడిలిపోకుండా కొంచెం నీళ్ళు జల్లుతుంటే ఫ్రెష్గానే ఉంటున్నాయి. రేపు కూడా ఉంటుందేమో అనుకుంటున్నాను, చూస్తాను. లేదంటే వేరే ఏదైనా ఏర్పాటు చేయాలి వెనకాల మళ్ళీని. ప్రస్తుతానికైతే అమ్మవారికి కుంకుమ పూజ ఇవి చక్కగా జరిగినాయి. అలంకరణ అయితే ఇది ఇలా చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. ఇదిగోండి అఖండ జ్యోతి అలా వెలుగుతూనే ఉంది చక్కగానే. ఇంకా కనీసం ఒత్తు కూడా తీసి చక్కగా అలా నిదానంగా ఆవు నెయ్యితోటి వెలుగుతుందన్నమాట. అమ్మని అడిగానమాట, ఇంతకుముందు అయితే ఎక్కువ ఏ రోజుగా రోజు నూనె పోస్తూ ఉండేదాన్ని, గాను నూనె అది వేసి వెలిగించేదాన్ని. ఈసారి ఇప్పుడు ట్రిప్ ఏంటంటే ఆయన అన్నారు ఆవునైతే వెలిగించు, నేను తీసుకొస్తానన్నారు. ఆవునై తట్టుకోగలమో ఏమో, ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, తల్లి ఎలా తీసుకుంటుందో. ఇవన్నీ కూడా మీకు అనిపించవచ్చు ఏంటి అన్నీ ఇలా అంటున్నారని. మన మనసుకి ఏదనిపిస్తే అదే కదా. మాకు తేడా అనిపిస్తుంటుంది కొంచెం. ఏదైనా అమ్మని అడిగమాట, నేను అనుకున్నాను మనసులోని, ఆవునయ్య ఎక్కువ బడ్జెట్ కదా, ఏమో అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా ఆవునయ్య ఎక్కువ రేటు ఉంటుంది కదా. ఒక్కొక్క రోజు 1/4 కేజీ లాగేయచ్చు, 1/2 కేజీ లాగుతుంది. నూనె మూకిట్లో వేయగానే అలా అనిపిస్తుంది. కానీ నిన్న వేసిన నూనె అలా నిదానంగా వెలుగుతుంది. ఇంతకుముందు అయితే పెద్దగా ఒత్తి వెలిగిపోయేది, ఆవునయ్య ఏమో నిదానంగా వెలుగుతుందండి. అంతా తల్లి. మనం ఏదైనా సరే మన వల్ల కాదు అనేది ఏమి ఉండదు. అమ్మని అడిగి చేసుకుంటూ వెళ్ళిపోతే అమ్మే చూసుకుంటుంది అంతని. ఇదిగోండి అమ్మవారికి అల్లంగారులతో నైవేద్యం సమర్పించాను. పూజ అయితే అయిపోయింది. ఇంకా రేపు కూడా నవమి కాబట్టి రేపు కూడా బాగా చేసుకుందాం అనుకుంటున్నాను. అవి కూడా చెప్తాను రేపు, నేను చేసుకుని కూడా పూజ విధానం కూడా చూపిస్తాను మీకు. సాయంత్రం పూజ అంతా హడావుడి ఉంటుంది కదండి. బాలత్రిపుర సుందరి దేవికి బట్టలు పెట్టుకోవడం, అలాగే అమ్మవారి పేర్లు చెప్పి 3 బట్టలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. సాయంత్రం ఇంకా టిఫిన్లే తింటారు, అందరూ పూజలు చేసుకుంటున్న వాళ్ళే కాబట్టి ఇంక నేను ఇడ్లీ వేసేద్దాము, బజ్జీ వేద్దామని పిండి కలిపేశాను, ఇడ్లీ పిండి రుబ్బేశాను. రేపొద్దుడికి బూర్లు వేయాలి కదా, మహానైవేద్యం పెట్టుకుంటాను కదా అమ్మవారికి. రేపొద్దుడికి కూడా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది కూడా చట్నీ సాయంత్రానికి. ఇంకా కొన్ని కొనుక్కోవాల్సినవి ఉన్నాయి, అంటే అమ్మవారికి అది స్వీట్ అని, కొంచెం అలంకరణ సామాన్లు ఉంటాయి కదండి, అద్దం, ఇవన్నీ గాజులు ఇవన్నీ తీసుకోవాలన్నమాట.
వెళ్ళాలి. సరే చట్నీ అది చేసేద్దామని చెప్పేసి కొబ్బరికాయ చట్నీ అన్నమాట. సరిపోలేదని వేసాను. ఇంకా క్యాన్లో మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ చట్నీ కూడా. అయితే బాల త్రిపుర సుందరీదేవికి బట్టలు పెడతాను కదండి అంటే ఫస్ట్ రోజునే పెట్టేసుకుంటాను. ఫస్ట్ అవతారం కాబట్టి నేను లేను కదా, బెంగళూరు వెళ్ళాను కదా. ఇంకా సరే అని చెప్పేసి లాస్ట్ రోజుని అమ్మవారికి మొత్తం ముగ్గురికి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి చీర తీయించుకుందాం అయితేనే శారీ మాట. ఇది చిన్నపిల్లలకి ఇప్పుడు శారీ టైప్ వస్తుంది కదా, ఇలాగమాట. ఒక హ్యాండ్ బ్యాగ్ పర్స్, ఇది పర్స్ కూడా ఉందా నేను చూడలేదు. వడ్లానం కూడా వచ్చింది, క్యూట్గా ఉంది కదండి డ్రెస్సు. అమ్మగా ఓపెన్ చేయలేదు ఇప్పుడు వెళ్ళాము షాపింగ్ మాట. ఇంకా ఫోన్లేండి, తల్లికి ఇందులోనే అన్నీ పెట్టేవచ్చు, తాంబూలం అది ఇందులో పెడతాను వీటికి. ఇదిగోండి డ్రెస్ ఎలా ఉంది, పాప డ్రెస్ ఎలా ఉంది, బాగుందా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అయితే పాపకి సంబంధించినవి కొన్ని తీసుకున్నాను అనమాట. క్లిప్పులు, బ్యాంగిల్స్ మ్యాచ్ అవ్వలేదు అరిక, మ్యాచ్ అవుతాయి అనుకున్నాం. మన నేవీ బ్లూ కాదు, ఇది రామా గ్రీన్లో మొదటి గ్రీన్ అనమాట ఇది. అయితే స్టిక్కర్ ప్యాకెట్, చిక్కట, అలాగే కోను, పౌడర్ డబ్బా, నాకు తెలిసిన మట్టికి అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. కాటిక బర్ని, నెయిల్ పాలిష్, అద్దం, ఇదిగో కాటిక బర్ని పెట్టామా. ఇంకేమైనా మర్చిపోయానా నేను? ఓకేనా? అంతేనా? అంతే. ఇలాగా ఒక స్వీట్ మర్చిపోయాం. పువ్వులు తీసుకోవాలి కదా, పువ్వులకి దండ ఒకటి మర్చిపోయాను. చూసారండి, ఇలాగే చేస్తాను అనమాట ఒక్కోసారి. ఇది ఇలా సెట్ పెడతాను. డాడీ తిడతారు నన్ను, కానీ ఫోన్లే ఒకసారి చెప్పాను. అమ్మవారి గురించి కదా, నన్ను ఏమనర్లే. ఇది ఇంకొకరికి, ఇది కూడా రెడీ చేసి వస్తాను. ఇందులో ఓ రకం గాజులు మ్యాచ్ అవుతాయేమో, ఇవి మనకు తెలియకుండానే తీసేసినట్టున్నాను. నాకు నచ్చి ఇంకో సెట్ తీసుకున్నాను కానీ చూద్దాం. ఇది స్టిక్కర్ ప్యాకెట్ పెట్టాను, అలాగే ఒక చిక్కట, కోను, అద్దం, ఒక రబ్బర్ బ్యాండ్, పౌడర్ డబ్బా, అన్నీ పాపకి ఎలా పెట్టామో అలా అమ్మకి తీసానా. ఇంకేంటి రబ్బర్ బ్యాండ్ కాటుగా పెట్టలేదు కదా, హడావడి కింద ఉంటుందన్నమాట. ఇదొక చీర. ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. అమ్మవారికి పాయసం కొంచెం కొద్దిగా ఏంటది బెల్లం గారెలు పెట్టుకుందాం నైవేద్యం అనుకుంటున్నాను. ఇంకా సాయంత్రం టిఫినే కాబట్టి వాళ్ళకి టిఫినే పెట్టేస్తాను. అమ్మా ఇదేం మరి క్రష్ వెరైటీ. సరే, ఒకరికి మటుకి నీలం గాజులు పెడదామని తెచ్చుకున్నాను. ఈ నీలం గాజులు పెడతాను ఈవేళ. మరి కాళికా అవతారం అమ్మవారు కాబట్టి మ్యాచ్ అయిపోయినాయి. అది ఒకసారి మీరు కూడా అమ్మని దర్శనం చేసేసుకోండి. ఈరోజు నేను చీరలే చూపించాను కదండి, ఈరోజు పూజ విధానం అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వ్లాగ్ అయితే మటుకు ఇదిగోండి అమ్మవారికి పాయసం అలాగే బెల్లం గారెలు చేసి పెట్టాను ఈరోజు అయితేనే. ఇంకా ఆఖరి రోజు కదండి, 12 దాకా కూడా పూజ అది చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కనపడతాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.